హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అరకు కాఫీ అండ్ నేచర్. ఈరోజు ఒక కొత్త వీడియో, స్పెషల్ వీడియో, ఒక స్పెషల్ పర్సన్ దగ్గర వచ్చాము. తోటలోకి వెళ్దాం ఒకసారి. నేను ఫస్ట్ మిరియల్ వీడియో చేస్తున్నాను కానీ కరిక పపాయ తెలుసు కదా, ఎక్సలెంట్. ఇది తినడం వల్ల చాలా పోషకాలు, విటమిన్స్ ఉంటాయి దీనివల్ల. ఫ్రెష్గా క్లీన్గా ఉన్నాయి, లేదంటే జనరల్గా చాలా చిన్నవి వస్తాయి. ఇది హైబ్రిడ్ వెరైటీ, చాలా బాగుంది. ఇవి మైట్స్ అంటారు. ఇవి టచ్ చేస్తే ఎగురుతాయి, చూసారా? ఒకే గుంపులో ఉంటాయి. ఇదిగో ఎక్కడ టచ్ చేసినా మళ్ళీ ఎగురుతుంటాయి ఇవి. మై గాడ్, కింద నుంచి పైకి రావడానికి ఆయాసం వచ్చింది ఆల్రెడీ. ఈరోజు ఒక కొత్త వీడియో, స్పెషల్ వీడియో, ఒక స్పెషల్ పర్సన్ దగ్గర వచ్చాము. అది ఎక్కడంటే సీత చెల్లి వాళ్ళ ఊరు. ఇక్కడ మిరియాలు ఏరుతున్నారు. ఇది మిరియాల తోట అనమాట. జనరల్గా ఇది సీజన్, హార్వెస్టింగ్ సీజను. ఇది చూపించడానికి వచ్చాను. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్దామని వచ్చాను. చాలామంది వీడియోస్ చేశారు కానీ మిరియాల కోసం ఏదో ఎక్కుతున్నామో, తెంచుతున్నామో, తీస్తున్నామో అని చూపించారు. కానీ ఇది మిరియాల తోట. ఇవి ఇంకా చిన్న చెట్లే. చిన్న చెట్లు అంటే జస్ట్ ఇది ఒక 10 feet సైడ్స్ దాకా ఉంటాయి. కానీ గాలి చెట్లు, సిల్వర్ ఓక్ ట్రీస్ అంతా మ్యాక్సిమము 15 to 20 feet, అంటే 15 నుంచి 20 అడుగులు దాకా ఉంటాయి. దాంట్లో కాఫీ ఏరిన అంటే పిక్కలు తీస్తాం కదా, చేసినంత అంత ఈజీగా ఉండదు. మిరియాలు తీయడం అన్నది ప్రాణంతో చెలగాటం అనమాట. ఎందుకు అనేది మీకు చూపిస్తాను ముందుకు వెళ్ళిన తర్వాత. ఇది తోట ఎంట్రన్స్. ఇది ఒక ఘాటి స్లోపీ హిల్స్ ఎక్కాము. నాకు చాలా కాంప్లికేటెడ్గా అనిపించింది బ్రీతింగ్, ఎందుకంటే కొంచెం హెవీగా ఉన్నాను కాబట్టి. ఇది ఎంట్రన్స్. లోనకి వెళ్ళిన తర్వాత చూద్దాము ఇక్కడ గిరిజనులు అంటే మా ట్రైబుల్స్ ఎలా వెళ్ళి మిరియాలని ఎలా తీస్తున్నారో ఒకసారి చూపిస్తాను. ఎంత కష్టపడి తీస్తారో దానికి. అలాగే ఆ రేట్ కూడా మన గవర్నమెంట్ ఒక ఫిక్స్డ్ రేట్ ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. జనరల్గా ఇవి తీసి చాలా ప్రాసెసింగ్ చేయాలి. అంటే ల్యాడర్ వేసుకొని ఎక్కాలి. ల్యాడర్ లేకపోతే ఇక్కడ బాంబో స్టిక్స్ ఉంటాయి. ఆ బాంబో స్టిక్స్ వేసిన తర్వాత చాలా కొందరు జారి పడిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే స్నేక్స్, తోటలో వెళ్ళిన తర్వాత మనకు పాములు ఉంటాయి, లేదంటే చాలా ఇంజురీస్ జరుగుతుంటాయి, అదర్ డ్యామేజెస్. సో లోనకి వెళ్దాం. లోనకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఎలాగ మిరియాలు తీస్తున్నారో. లేదంటే ఏమైనా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే మన కలెక్టర్ గారికి, అలాగే మన పిఓ గారు ఉన్నారు ఇక్కడ, మనకు బాగా ఎవ్రీథింగ్లో సాయం చేస్తున్నారు. కాఫీ అనేది ప్రజెంట్ ఫేమస్ అనమాట. వరల్డ్ వైడ్ ఆర్గానిక్ కాఫీ అంటే అరకు నుంచి అనమాట. ఇప్పుడు ఒక బ్రాండ్ ముద్ర అనమాట. సో చూద్దాం, లోనకి వెళ్ళి ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఇంత ఓపెన్గా ఉంది కానీ లోనకి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది, చూపిస్తాను. అలాగే చాలా డేంజరస్గా కూడా ఉంటుంది. ఓకేనా? వెళ్ళినప్పుడు ఆ నేచర్ని కూడా మంచి ఎంజాయ్ చేయాలి. ఎంత అరకు బ్యూటీ అంటేనే, ఆ నేచర్ అంటే నాకు బ్యూటీ. ఓకే, అరకులో ఎక్కడొచ్చినా ఎంజాయ్ చేయాలంటే అది సమ్మర్ అవన్నీ, వింటర్ అవన్నీ, రైనీ సీజన్ అవన్నీ ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలంటే ఎలాగైనా చేయొచ్చు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేసు, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చాలా చాలా అందంగా ఉంటుంది ఎంజాయ్ చేయాలనుకుంటే. కాఫీలు ఫ్లవరింగ్ టైం ఇది. యాక్చువల్లీ చెప్దాం అనుకున్నాను కానీ ఆల్రెడీ జస్ట్ 1 week, ఒక 2 weeks లోపు ఉంటాయి. ఫ్లవర్స్ అన్నీ వాడిపోతుంటాయి. దీనికోసం యాక్చువల్లీ ఫ్లవర్స్ వచ్చినప్పుడు మనం కాఫీ దగ్గర స్ప్రేయింగ్ అనేది చేయకూడదు. రీసెంట్గా మనం అరకు వ్యాలీ మండల్స్లో చిన్నలబుడు, మాడగడ్డ ఈ పాయింట్స్ ఆఫ్ వ్యూలో బెర్రీ బొర్ర అనేది వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే మెయిన్లీ సీడ్స్ మన గవర్నమెంట్ అనేది ఈ ఏజెన్సీ ప్రాంతంలో, ఈ పరిసరాల్లో ఏది మనకు సూటబుల్ ఉందో అదే సీడ్స్ ఇస్తారు, అదే వాడాలి. కానీ బయట నాసిక రకం ఎక్కడైనా తీసుకొచ్చి, ఇప్పుడు కాఫీ నర్సరీ చాలా దగ్గర వేస్తున్నారు మన గవర్నమెంట్, ఐటీడీఏ నుంచి ఉద్యాన అధికారులు వేస్తున్నారు. సో అదే వేయండి. వేరే దగ్గర వెళ్ళి తీసుకొని వేరే వెరైటీస్ వేరే స్టేట్ నుంచి తీసుకొచ్చి వేయకండి, సూటబుల్ అవ్వదు. వేసినప్పుడు మనకు పంట బాగానే వస్తుంది కానీ లోన ఫ్రూట్స్ వచ్చిన తర్వాత బెర్రీస్ ఉంటాయి. దానివల్ల చాలా నష్టపోతాం. ఎందుకంటే ఆల్రెడీ చూసారు మీరు, చాలా ట్రెండింగ్ అయింది. మన కలెక్టర్ గారు, మన పిఓ గారు అందరు దగ్గరుండి, మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ప్రతిరోజు డైలీ వెళ్ళి ప్రజలకి ఒక అవగాహన చేసింది. ఈ సమస్య రాకుండా డెఫినెట్గా గవర్నమెంట్ ఇచ్చిందే, వాళ్ళ దగ్గరే కొనండి. కాఫీ బోర్డు అనేది ఉంది మనకు అరకు వ్యాలీలో ఉంది, పాటర్లో ఉంది, చింతపల్లిలో ఉంది ప్రత్యేకించి. సో ఆ సీడ్సే వాడండి. ఇక్కడ సూటబుల్ వాళ్ళకి తెలుసు, వాళ్ళు అన్నీ రీసెర్చ్ చేసి ఇస్తారు. ఓకేనా? చూసారు కదా, ఇందాక చెప్పాను కదా, చాలా ఈజీగా కాఫీ అయితే కోస్తాం కానీ మిరియాలు తీయాలంటే ప్రాణంతో చెలగటం. ఎందుకంటే ల్యాడర్ ఎటువైపు చిన్నది మిస్ అయినా మనం ఎటు పడతామో తెలీదు, కాలు విరుగుతుందో నడుము విరుగుతుందో కూడా తెలియదు. ఇక్కడ బిగ్గెస్ట్ టాస్క్ అనమాట. చాలామంది ఈ నిచ్చెనలు కొనుక్కోలేరు, దాని కాస్ట్ ఎంత ఉందో నాకు ఐడియా లేదు. కానీ సో నేను గవర్నమెంట్కి కోరుకునేది ఏంటంటే, నా స్పెషల్ రిక్వెస్ట్ టు డియర్ హానరబుల్ కలెక్టర్ అండ్ అవర్ పిఓ మేడం, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే
రైతులకి ల్యాడర్స్ ప్రొవైడ్ చేయండి. ఈజీగా మిరియాలు తీయడానికి వాళ్ళకి ఒక హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అరకు వ్యాలీ కాఫీ అంటే ఒక బ్రాండ్ ఇప్పుడు అయిపోయింది. మిరియాలు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో మనం వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి ల్యాడర్ ఇవ్వాలని కోరుకుంటాను. అలాగే నెక్స్ట్ ఏంటంటే సీకెచర్స్ ఉంటాయి. సీకెచర్స్ ఉంటే ఏమవుతుందంటే మిరియాలు తీయడానికి మనకి ఈజీగా కట్ చేసి మనం ఈజీగా తీయవచ్చు. చాలా సింపుల్గా జస్ట్ తాడు కట్టుకొని మెడలో వేల పెట్టుకొని పైకి ఎక్కామనుకో ఇలా కట్ చేస్తే ఈజీగా వస్తుంది, మనం పెట్టుకోవడానికి అవుతుంది. లేదంటే చేతులతో లాగడం వల్ల చేతులకి ఎక్కువ పెయిన్ వస్తుంది, లేదంటే చేతులకి చాలా ఇంజరీస్ కూడా వస్తుంది. సో ఇవన్నీ జరగకుండా చూడాలంటే ఏజెన్సీ కదా, మనకు నియర్ బై పిహెచ్సి కూడా ఉండదు, అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఉండదు. సో నేను చెప్పేది ఏంటంటే మెయిన్లీ ల్యాడర్ ప్రొవైడ్ చేయండి. ల్యాడర్తో పాటు మన కాఫీ బోర్డు వాళ్ళనే ఎవరైనా స్పాన్సర్స్ ఉన్నా స్పాన్సర్ చేయండి దయచేసి. ఇది నా రిక్వెస్ట్, స్పెషల్ రిక్వెస్ట్ ఫ్రమ్ అరకు. దయచేసి సీకెచర్స్ ల్యాడర్స్ ప్రొవైడ్ చేయండి, అది బాగుంటుంది. ఎందుకంటే కాఫీ అంటున్నాం కానీ మనం రైతులకి హెల్ప్ చేస్తేనే వాళ్ళ ద్వారా మనకు ప్రొడక్షన్ వస్తుంది, ప్రొడక్టివిటీ కావాలంటే. సో ఇది మై హార్ట్ఫుల్ రిక్వెస్ట్. ఓకే, ఈరోజు నాకు ఒక స్పెషల్ డే, చాలా స్పెషల్ డే. ఆల్రెడీ సీత చెల్లివి అందరు వీడియోస్ చేశారు, నాకు ఈరోజు అవకాశం దొరికింది. మా చెల్లి కోస్తుంది, ఒక్కసారి చూడండి మిరియాలు. చెల్లి దగ్గర వెళ్దాం, ఒకసారి మా చెల్లికి అడుగుతాను, నాకున్న డౌట్స్. మిరియాలు తీస్తున్నారు, వాళ్ళకి అంటే మిరియాల వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, లేదంటే ఇబ్బందికరం ఏంటి, గవర్నమెంట్ ఏం సపోర్ట్ కావాలి చూడండి. జీవన ఉపాధి కాబట్టి ఖచ్చితంగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏజెన్సీలోకి అందరు కష్టపడి సమానంగా పనిచేస్తారు, అందరు ఈక్వల్గా పనిచేస్తారు. అది మాత్రం నాకు నచ్చింది ఏజెన్సీలో అది. సో ఇదిగో లీడర్ ప్రతి చెట్టుకి అలాగ మోసి తీసుకెళ్ళి ఖచ్చితంగా దాన్ని కట్టాలి. కట్టగలేదనుకో స్లిప్ అయిపోతాం. లెఫ్ట్ పడితే నడుము, రైట్ పడితే చెయ్యి, వెనకాల పడితే తల అనమాట. అలా ఉంటుంది పరిస్థితి ఇక్కడ, జస్ట్ మిస్ అయినా. సో చాలా జాగ్రత్తగా కట్టాలి. మిరియాలు ఏరడం అంటే ప్రాణంతో చెలగాటం అనమాట. ఒక సైనికుడే యుద్ధానికి ఎలా వెళ్తారో అలా ఉంటుంది ఇది. నేను కూడా ఎక్కి ఒకటి ట్రై చేస్తాను ఎక్కడానికి. సో ఫస్ట్ అయితే ల్యాడర్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా తాడు పెట్టి రౌండ్గా కట్టాలి. ఇలా కట్టకపోతే ఏమవుతుందంటే ఎటు స్లిప్ అవుతే ఎటు ఏ పార్ట్లు వేసిపోద్దో కూడా తెలియదు మన బాడీ పార్ట్స్. చాలా గట్టిగా కట్టాలి ఫస్ట్. ఈరోజు మహిళల దినోత్సవం, మర్చిపోయానవ్వ, సారీ. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. కాకపోతే ఉమెన్స్ డే అయినా ఈరోజు ఇదిగో కష్టపడి చేస్తున్నారు మా అక్కలు చెల్లెళ్ళు. పవర్ ఆఫ్ ట్రైబల్ ఉమెన్ మగవాళ్ళతో సమానంగా పని చేస్తారు, సమానంగా ఉంటారు, ఏ విషయంలో తగ్గరు అసలు. చాలా బరువు ఉంటుంది వెల్డింగ్ చేసిన. అటే ఇలాగ మైటరా నువ్వు ఎటు పడితే అటే వెళ్తున్నావు. నాకు చూడండి రిస్క్ ఎలా ఉందంటే, ఆల్రెడీ కట్టారు పైకి వెళ్ళి, మా పరిస్థితి ఎలా ఉందన్నమాట. కంగారుగా ఉంది నాకైతే పరిస్థితి. చూడండి ఇక్కడ ఆల్రెడీ ఉమెన్స్ డే అయినా లాస్ట్కి ఉమెన్స్ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది ప్రతి విషయంలో. అసలు ఆడది లేకపోతే ప్రపంచమే సృష్టియే లేదు నాకు అడిగితే. ఓకే, నేనైతే ట్రై చేస్తున్నాను. ఒకసారి వెనకాల వేసుకుంటున్నాను ఇలాగ. జనరల్గా ఆడవాళ్ళు బ్యాక్ సైడ్ చున్నీస్ కానీ లేదంటే అదర్ క్లాత్స్ ఉంటే పెట్టుకుంటారు, అది ఈజీగా ఉంటుంది. ఇది ప్లాస్టిక్ బ్యాగు. సో మా చెల్లి ఎక్కి ఆల్రెడీ తెంపుతుంది. టుడే ఉమెన్స్ డే స్పెషల్ అన్నాను కదా, అదే ఆల్రెడీ ఎక్కుతున్నాను. జనరల్గా ఎక్కినప్పుడు మనకు ల్యాడర్స్ ఉంటే ఈజీగా అవుతుంది. చాలా విలేజెస్లో ల్యాడర్స్ లేక ఏం చేస్తున్నారంటే వుడెన్ బ్యాంబూస్ ఉంటాయి కదా, బ్యాంబూస్తో చేస్తున్నారు. సో ఇదిగో ఫ్లక్ చేస్తున్నాను నేనైతే. కాకపోతే ఇలా తీయడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. కత్తిరి ఉందనుకో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మెడలో పెట్టి జస్ట్ ఇలా పెట్టి ఇలా కట్ చేస్తే ఏమవుతుందంటే ప్లాంట్ అనేది డ్యామేజ్ అవ్వదు. దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ ఇయర్ మనకు ఇంకా ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి అనేది ఎక్కువ అవుతుంది. దానివల్ల ఏంటంటే మనకు రాబడి ఇది అవుతుంది. ఈసారి కాపు అయితే సరిగా రాలేదు పెద్దగా, ఎందుకంటే వర్షాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువగా వచ్చింది. ఒక చెట్టు కానీ పూర్తిగా కాస్తే మినిమం మనకు 5 to 6 kgs నియర్లీ వస్తుంది, చాలా ఎక్కువగా కాపులు వస్తాయి. ఒకవేళ సీకెచర్స్ ఇచ్చారనుకో మనం ఎక్కినప్పుడు అవసరం లేని ఎండిపోయిన ముక్కలు ఉంటాయి ఇలాగా, అది ఈజీగా కట్ చేసి మనం దాన్ని రిమూవ్ చేయవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఫ్రెష్గా గ్రోత్ వస్తుంది. సో దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి కాఫీ బోర్డు వాళ్ళైనా లేదా మన ఐటీడీఏ కలెక్టర్, ఐటీడీఏ అంటే అరకు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్, లేదంటే మన హానరబుల్ పిఓ మేడం గారు, దయచేసి కొంచెం చొరవ తీసుకొని
తప్పకుండా మన గిరిజన రైతులకి హెల్ప్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవి చాలా బిగ్గెస్ట్ టాస్క్ అనమాట. మిరియాలు తీయాలనేది చాలా చాలా బిగ్గెస్ట్ టాస్క్. జనరల్గా మనకు సిల్వర్ ఓక్ ట్రీస్ అయినా సేడ్ ట్రీస్ ఉంటాయి కదా, మనకు మిరియాలు వచ్చేవన్నీ 20 నుంచి 30 అడుగులు, కొన్ని 40 అడుగుల దాకా కూడా పెరుగుతుంటాయి. అవి చాలా హైట్గా ఉంటాయి. సో అలాగే మిరియాల తీగలు కూడా చాలా హైట్గా వెళ్తుంటుంది. పైకి ఎక్కుతుంటే కొంచెం డేంజరస్గానే ఉంటుంది. దగ్గర అయితే పర్వాలేదు, కానీ ఇవి చెట్టు పై నుంచి చూపిస్తున్నాను మీకు. చాలా చాలా డేంజరస్గా ఉంది ఇది. సో కాడలు అయితే ఉంటుంది ఇలాగా, ఒకే దగ్గర నంబర్ ఆఫ్ బెర్రీస్ ఉంటాయి. ఇవి తీసుకెళ్ళి ఊర్లో తీసుకెళ్ళి మళ్ళీ తొక్కుతారనమాట. తొక్కిన తర్వాత ఏమవుతుందంటే ఇవన్నీ విడిపోతాయి. ఇండివిజువల్గా విడిపోయిన తర్వాత దీనికి మళ్ళీ తొక్కిన తర్వాత చాలా ప్రాసెస్ ఉంటుంది. అది చేసి మళ్ళీ డ్రై చేయాలి. డ్రై చేసి మినిమం 7 to 8 days ఎండలో ఆరేయాలి. బాగా డ్రై అవ్వాలన్నమాట. డ్రై అవుతేనే బ్లాక్గా, ప్యూర్ బ్లాక్గా ఉన్నదానికి డ్రై అయ్యి, అంటే తడిగా లేకుండా ఉన్నదానికి బాగా రేట్ ఎక్కువ ఉంటుంది. మిగతా దానికి పచ్చిమిరియాలకి డిఫరెన్స్ ఉంటుంది. పచ్చిమిరియాల రేటు అలాగే డ్రై చేసిన రేటు చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఊరెళ్ళాక డ్రైయింగ్ యార్డ్లో డ్రై చేస్తున్నారు. ఫస్ట్ డే 1 dayలో ఆరబెట్టింది ఒక మిరియాలు ఒక కలర్లో ఉంటుంది. 2 days ఆరబెట్టింది మిరియాలు ఒకలా ఉంటుంది. అలాగే 3 days మిరియాలు ఆరబెట్టింది ఇంకొకలా ఉంటుంది. అంటే కలర్ చేంజ్ అవుతుంది డ్రై అయిన తర్వాత. మీకు ఊరు దగ్గర వెళ్ళిన తర్వాత చూపిస్తాను. 1 day మిరియాలు ఎంత దాకా డ్రై ఉంటుంది, 2 days మిరియాలు ఎంత దాకా డ్రై ఉంటుంది, అలాగే 3rd day డ్రై చేసిన మిరియాలు ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు వెళ్ళిన తర్వాత. ఇప్పుడే ఫ్రెష్గా మా చెల్లి పైనుంచి తీగలు తీసి ఇప్పుడే దిస్తున్నారు. సీజన్ వచ్చింది దేనికి, హార్వెస్టింగ్ చేయడానికి అన్నది. ఇది మెయిన్ పాయింట్. ఇదైతే ఇప్పుడైతే చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. అది మాత్రం ఖచ్చితంగా అందరికి షేర్ చేయండి. ఇది చాలా మందికి షేర్ చేయాల్సిన విషయం ఏంటంటే, సమ్మర్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ట్రీస్ అంతా డ్రై అయిపోయి, ఇది వసంతకాలం కదా, లీవ్స్ అన్నీ రాలిపోయి కొత్తగా చిగురు వస్తాయి కాబట్టి డ్రై లీవ్స్ అన్నీ కిందన పడిపోతే ఏమవుతుందంటే, సరదాగా మనం కొండ మీద తిరుగుతుంటాం. అలా తిరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదో చిల్లరకో అల్లరికో తెలియ చిన్న అగ్గిపుల్ల తీసుకెళ్ళి కొడితే ఏమవుతుందంటే తోట మొత్తం నాశనం అయిపోతుంది. ఇది జీమాడుగుల ఏరియాస్లో, వేరే చింతపల్లి ఏరియాస్లో, నెక్స్ట్ మన అరకు ఏరియాస్లో చాలా దాంట్లో చూశాను. ఎందుకంటే దయచేసి వెళ్ళి చిన్న అగ్గిబాట లేకపోవడం వలన ఏమవుతుందంటే మొత్తం తోట అంతా నాశనం అయిపోతుంది. సో మీరు ఏం చేస్తారంటే తోటలో చిన్న చిన్న గ్యాప్ అనమాట, ఫైర్ పాత్ అంటారు దానికి. అగ్గిబాట వేసుకుంటే ఏమవుతుందంటే మంట పెట్టినా అక్కడ దాకా ఖాళీ అక్కడితో స్టాప్ అయిపోతుంది. లేదంటే చిన్న ఆకు ముట్టుకొని నెక్స్ట్ కంటిన్యూ అయింది అనుకో, అదే అగ్గి మొత్తం తోట అంతా నాశనం అయిపోతుంది. దయచేసి కొండలకు వెళ్ళండి, ఏమైనా ఎండిపోయిన కర్రలు ఉంటే తెచ్చుకోండి, కానీ మంట మాత్రం దయచేసి పెట్టకండి. ఒక తరం ఫ్యామిలీని మనం నాశనం చేసిన వాళ్ళు అవుతాము. వాళ్ళు చాలా సఫర్ అవుతారు. ఎందుకంటే కాఫీ తోట, మిరియాల తోట ఇవన్నీ రావాలంటే మినిమం 10 years పైన వస్తేనే మనకు దిగుబడి అయితే ఎక్కువ వస్తుంది. ఇది దాదాపు 20-30 years పైన నుంచి పెంచుకున్న తోట. ఒక్క అగ్గిపుల్లతో ఏమవుతుందంటే 1 గంటల తోట అంతా నాశనం అయిపోతుంది. సో దయచేసి మంట అయితే అక్కడ పెట్టకండి. ఇది నా స్పెషల్ రిక్వెస్ట్. ఇది ఈరోజు చాలా చాలా స్పెషల్ డే. హ్యాపీ ఉమెన్స్ డే చెల్లి. ఇవాళ ఆడవాళ్ళు లేనిదే అసలు జన్మ అంటే లేదు. సో ఎప్పటి నుంచో సీత చెల్లి వాళ్ళు ఊరు రావాలి అనుకున్నాను, కానీ కుదరలేదు. ఈసారి వచ్చాను ఎలాగైనా తెగించి. ఇప్పుడు మిరియాలు కోస్తున్నారు కదమ్మా, మీకు ఎలా ఉంది ఇప్పుడు, గిట్టుబాటు ధర ఎలా ఉంది, అలాగే మీ కష్టాలు ఒకసారి చెప్తే. అంటే ఈ సంవత్సరము మిరియాలు కూడా రాలేదన్నయ్య, నిచ్చాన్లు కూడా సరిపోవట్లేదు, మాకైతే తక్కువ అయినాయి. ఇవి వేరే వాళ్ళది కూడా అడుగున్నాము. అప్పుడు ఐటీడీ నుంచి మా బావగారు ఉన్నప్పుడు అప్లై చేస్తే కొన్ని అయితే వచ్చినాయి నిచ్చెనలు. తర్వాత ఈ మిరియాలు కూడా అప్పుడు 680 రూపాయలు ఉండింది, ఇప్పుడైతే 650 రూపాయలు. రేట్లు కూడా తగ్గిపోయింది. ఓకేమ్మా. సో ఇప్పుడైతే కూలీలు ఇవ్వడానికి కూడా సరిపోవట్లేదు. కూలీ వాళ్ళకి కూడా ఇప్పుడు రేట్లు లెక్క అయిపోయింది కదా. అప్పుడు 400 అన్నారు, కానీ ఇప్పుడైతే 500 ఇస్తేనే వస్తాం అంటున్నారు. ఒక రోజుకి ఒక సెట్ తీయడానికే సరిపోతుంది. నేను కూడా ఒక సెట్ తీసాను. కూలికే ఆ డబ్బులు పోయి మళ్ళీ దానికి తీసుకెళ్ళి సంతలో తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్కే సరిపోతే ఇంకా వాళ్ళకి మిగిలేది ఏముంది? ఫ్రీ ఆఫ్ కాస్ట్ కష్టపడి చేసి గవర్నమెంట్కి లేదంటే బయట దళాలకు అమ్మడానికి ఫ్రీగా ఇచ్చినట్టు అవుతుంది. దయచేసి సో ల్యాడర్, సీకేచర్ ప్రొవైడ్ చేయండి, అలాగే రోడ్స్ కూడా ప్రొవైడ్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే స్టేట్లో హార్టికల్చర్ అనే సబ్జెక్ట్ తీసేశారు మన స్టేట్లో.
అది లేకపోవడం ఏమవుతుందంటే ఏజెన్సీ ఏరియాస్లో జీవనోపాధి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది లేకుండా అయిపోతుంది. అన్నీ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ లేదంటే బీకామ్, బీఏ అన్నీ చదువుకొని అందరూ విదేశాలకు వెళ్ళిపోతే లేదంటే సిటీస్కి వెళ్ళిపోతే ఇక్కడ జీవన ఉపాధి ఏమైపోతుంది, పండించే వాళ్ళేమో తక్కువ మంది అయిపోయారు, తినే వాళ్ళేమో ఎక్కువ అయిపోయారు. సో దానివల్ల లాభం ఏముంది? దయచేసి గవర్నమెంట్ చొరవ తీసుకొని నాకు దయచేసి హార్టికల్చర్ ప్రొవైడ్ చేయండి. ప్రొవైడ్ చేస్తే అందరికీ జాబ్స్ రావు. ఇప్పుడు జియో నెంబర్ 3 ఒకటి తీసేశారు. దానివల్ల ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా హార్టికల్చర్ తీసిన తర్వాత ఇది అయిపోతుంది. అగ్రికల్చర్ కోర్సెస్ పెట్టండి ప్రతి గ్రూప్లో, అలాగే హార్టికల్చర్ కోర్సెస్ పెట్టండి. దానివల్ల ఏమవుతుందంటే పండించే వాళ్ళు ఎక్కువ అవుతారు, మనకు లైఫ్ సర్వై అనేది ఎక్కువ అవుతుంది దానివల్ల. సో దయచేసి ఏజెన్సీస్లోని భూమిలు లేని వాళ్ళకి భూమిలు ఇవ్వండి, ప్రొవైడ్ చేసి, అలాగే సిల్వర్ ప్లాంటేషన్ ఇవ్వండి. సిల్వర్ ప్లాంటేషన్ ఇచ్చిన తర్వాత ఒక 5 years తర్వాత వాళ్ళని ఐడెంటిఫై చేసి మళ్ళీ కాఫీ ప్లాంటేషన్ ఇవ్వండి. వాళ్ళు ఒక 7 to 8 years తర్వాత వాళ్ళకి ప్లాంటేషన్ వస్తుంది. ప్లాంటేషన్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి ఉపాధి వస్తుంది. కాఫీ అనేది కాఫీ ప్లాంటేషన్, మిరియల్ ప్లాంటేషన్ అనేది ఒక 1 year, 2 years, 3 years, 4 years కాదు, మనకి ఇది 30 to 40 years ఉంటుంది. అంటే మేము పిల్లలకి ఏం సంపాదించి ఇచ్చామంటే అరకులో పండేది ఏంటంటే బంగారం ఏదైనా ఉందంటే కాఫీ, మిరియాలే. అది ఉంటేనే మనకు ఏమవుతుందంటే మనకు ఉద్యోగం లేకపోయినా మన పిల్లలకి బాగా చదివించి ఏం చేయాలన్నా ఖచ్చితంగా మనకు మనీ అనేది కంపల్సరీ వాంటెడ్. సో మనీ వాంటెడ్ కాబట్టి ఏమవుతుందంటే ఆ తోట వాళ్ళకి ఆస్తిగా ఇచ్చే, చదువు ఒకటి ఇచ్చేది పెద్ద ఆస్తి, రెండో ఇచ్చేది ఏంటంటే కాఫీ ప్లాంటేషన్. దానివల్ల పిల్లలు బతుకుతారు. అది నా రిక్వెస్ట్గా చెప్తున్నాను, ఇది నా ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. కాఫీలో 4 to 5 years పనిచేశాను. సో దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. ఇంకా ముందు మీకు కాఫీ గురించి అప్డేట్స్ ఇస్తాను. కొంతమంది అయితే ఇలా తోటలు లేని వాళ్ళు వలసకి వెళ్ళిపోయి ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు. శాశ్వతంగా దూరంగా వెళ్ళి చాలామంది రాలేని వాళ్ళు కూడా ఉన్నారు. చెల్లి వీడియోస్ చాలా చూశాను నేను, చాలామంది మిస్సింగ్ కేసెస్ కూడా ఉన్నాయి, నేను చూసాను. మా ఊర్లో వాళ్ళు అయితే ఇలాగే వలసకి వెళ్ళి కూడా కనిపించకుండా ఇప్పటికే 10-15 సంవత్సరాలు కూడా అయిపోతుంది అన్నయ్య. వలసకి వెళ్ళి తిరిగి రాకుండా కూడా అక్కడే చనిపోతున్నారు, అంటే ఉన్నారో లేదో కూడా తెలియట్లేదు అనమాట. సో అన్నయ్యని కూడా సపోర్ట్ చేయండి, మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటారు. అన్నయ్య ఛానల్ పేరు చెప్పండి. నా ఛానల్ పేరు అరకు కాఫీ అండ్ నేచర్. ముందుగా మళ్ళీ వీడియోస్ వస్తాయి. ఖచ్చితంగా నేను చేసేది అయితే సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా చూడండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అన్నయ్య మా ఊరికి ఇంతలా వచ్చినారు, థ్యాంక్ యూ చెల్లి, థ్యాంక్ యూ వెరీ మచ్. మేమైతే ఊర్లో లేమండి, ఇదిగో అడవి దగ్గర ఉన్నాము. కాఫీ ఏరుతుంటే అన్నయ్య అయితే చేనులోనే వచ్చేసారనమాట. చాలా ఘాట్ అయినా అన్నయ్య అయితే ఎక్కేసి వచ్చేసారు. ఇది డ్రై చేశారు ఆల్రెడీ, ఇది డ్రై చేశారు. ఇది 3 days అవుతుంది, ఇది 3 days అవుతుంది ఇది. ఓకేనా, డ్రై చేసిన తర్వాత ఇంకా ఆరాలి. మినిమం ఒక 6 to 1 week నుంచి ఎక్స్ట్రానే డ్రై చేయాలి. అప్పుడు బ్లాక్గా వస్తుంది. బ్లాక్గా రాలేదనుకో మనకేమవుతుందంటే దళారులు లేదంటే గవర్నమెంట్ తీసుకున్నప్పుడు వచ్చిన తర్వాత ఇలా ప్రెస్ చేస్తారు. బ్లాక్ అయిన తర్వాత తడిగా ఉంటే ఒక రేటు, అలాగే పొడిగా డ్రైగా ఉంటే ఒక రేటు ఉంటుందన్నమాట. ఇలా ప్రెస్ చేసిన తర్వాత అది అంటుకోకూడదు అనమాట. అంటుకుంటే ఏమవుతుందంటే డ్రైనెస్ లేకపోవడం వల్ల రేట్లు తగ్గిపోయి ఇప్పుడు దాకా రేట్లు మార్కెట్లో ఉన్నదైతే ప్రస్తుతానికి 680 rupees, బట్ డే బై డే డిక్రీస్ అయ్యి ఇప్పుడు మళ్ళీ 650కి వచ్చింది. సో ఒకసారి చూద్దాం, ఇంకా పెంచాలి గవర్నమెంట్. ఆల్రెడీ దీనికి ఒక మద్దతు ధర ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను నేనంటే. పైన చూసేమో డ్రైయింగ్ చేసింది మనకు మిరియాలు 3 days, ఇది జస్ట్ 2 days అయింది. ఇంకా కొన్ని ఇంకా డ్రై అవ్వాలి, ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. సో గవర్నమెంట్ ఇలా డ్రైయింగ్ యార్డ్ సిమెంట్ ఖర్చులు ఇస్తాయన్నమాట. దానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం కట్టుకుంటే డబ్బులు అనేది ప్రొవైడ్ చేస్తుంది కాఫీ బోర్డ్ నుంచి. అలాగే నెక్స్ట్ ఇది జస్ట్ 1 day, ఇవాళ మార్నింగ్ ఆల్రెడీ ఏరిన తర్వాత ఇది ఫ్రెష్గా డ్రై చేశారు. ఇది జస్ట్ 1 day కూడా ఇంకా అవ్వలేదు పూర్తిగా, ఇప్పుడే గ్రీన్గా ఉన్నాయి, ఫ్రెష్గా వస్తున్నాయి అన్నమాట. ఇంకా డ్రై చేయాలి, 1 week అబోవ్ చేయాలి. 1 week to నియర్లీ 10 days చేస్తే బాగుంటుంది. డిపెండ్ ఆన్ వెదర్, అంటే ఎండ ఎక్కువగా ఉంటే 1 week సరిపోతుంది, లేదంటే ఎండ తక్కువగా ఉంటే ఇంకొక 3-4 days మనం ఎక్స్ట్రా చేయాలి. దాన్ని బట్టి ఏమవుతుందంటే మనకు రేట్ అనేది డిమాండ్ ఎక్కువ ఉంటుంది. బ్లాక్ ఎక్కువ, ఎంత బ్లాక్గా ఉండి స్టిక్కీగా లేకుండా డివైడ్ అయి ఉండాలి. ఇలా ఇచ్చేస్తే ఫ్రీగా ఇది అవ్వాలన్నమాట, మనకు రేట్లు ఎక్కువ ఉంటాయి. ఓకే.